మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. టెర్రరిజంతో పాటు మావోలను తుదముట్టిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మోదీ సర్కార్ది కాదన్నారు కేంద్ర మంత్రులు. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు. అటు తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపు నామినేషన్లు స్వీకరించనున్నారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిజామాబాద్ లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మేళనంలో మాట్లాడారు. ఉగ్రవాదంతో పాటు నక్సలిజాన్ని కూడా తుదిముట్టిస్తామన్నారు. మోదీజీ ఇస్ దేశ్ కో సురక్షిత్ కియా. 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। मेरे कई आदिवासी भाई पैर गवा बैठे, हाथ गवा बैठे, जान गवा बैठे। मुझे बताओ निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో లెక్కలతో సహా చెప్తామన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కేంద్రం ఏమిచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్పాలన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు హోంమంత్రి నిజామాబాద్ వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేము అమలు చేస్తా ఉన్నాము. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి అవి 6 గ్యారంటీలు కావచ్చు, వాటిని అమలు చేయాలని. ఈసారి తెలంగాణలో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతును రాజును చేయాలనేది గతంలో ఉన్న నినాదం అయితే రైతును రారాజును చేయాలన్నదే ప్రధాని మోదీ నినాదమని చెప్పారు కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి, మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు బీజేపీ తమిళనాడు కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైతులకు న్యాయం చేయలేకే రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. మంత్రుల మాటలు కోటలు దాటుతున్నా అడుగులు గడప దాటడం లేదన్నారు సుధాకర్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై ఓటకపు వాగ్దానాలు, అసందర్భ ప్రేలాపనలు, ప్రజల పాలన అనేది గాలిలో పేరుకి ప్రజాప్రభుత్వం అయినప్పటికీ అనేక మంది అన్ని వర్గాల వాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారు. పూర్తిగా రైతులకు మేలు జరగలేదు. అనేక వర్గాలను మోసం చేసి చెవులో పూలు పెట్టి టక్కు టమారా గజకరణ గోకరణ విద్యలకి అందివేశం చేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులు అట్లనే వాళ్ళు, ముఖ్యమంత్రి మాటలు కూడా అట్లనే ఉన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు నామినేషన్లు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. స్టేట్ చీఫ్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరండ్లజే వ్యవహరించనున్నారు.